ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ మేళా ఎగ్జిబిషన్ కమ్ సేల్కి అయితే మేము ఈరోజు వచ్చేసాము. సో ముందుగా అందరికీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ అనమాట. ఇది అడ్రస్ వచ్చేసి మనకు మణికొండ పైప్ లైన్ రోడ్లో అయితే ఉంటుంది ఈ ఫంక్షన్ హాల్. ఇందులో వచ్చేసి ఎగ్జిబిషన్ కమ్ మేళా అయితే పెట్టారనమాట. చేనేత వస్త్రాలు అవి కూడా ఇక్కడ సేల్కి ఉన్నాయి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో లోపలికైతే ఎంటర్ అయ్యి వచ్చాక స్టార్టింగ్లోనే లేడీస్కి కావాల్సిన ఐటమ్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా ఎగ్జిబిషన్లు ఏవైనా సరే ఫస్ట్ వచ్చేసి లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్, బ్యూటీ ఐటమ్స్ ఇవే ఉంటాయి. సో అవి చూస్తే మన లేడీస్కి అయితే ఎక్కడా లేని ఉత్సాహం అయితే వచ్చేస్తుంది అనమాట. మెయిన్ మన లేడీస్ అయితే ఇలాంటి మేళాలు ఎగ్జిబిషన్లకు వెళ్ళేదే వీటి కోసం. ఎంతసేపు బ్యూటీ 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 ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇంకా చాలా చాలా బ్యూటీ ప్రొడక్ట్స్, శారీస్, వీటి కోసమే కదా మనం వెళ్ళేది. ఎంతమంది అవునంటారు? సో నేనైతే పక్కా ఎటైనా ఇలా ఎగ్జిబిషన్ సైడ్ ఎప్పుడైనా వెళ్ళానంటే ఫస్ట్ నేను చూసేది మాత్రం ఈ ఐటమ్సే. అసలు ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ. కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే చాలా ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. అదొక్కటి నాకు నచ్చలేదు. ఎందుకంటే నార్మల్గా బయట మనకు స్టోర్స్లో, ఫ్యాన్సీ స్టోర్స్లో, ఇక్కడ అయితే ఫ్యాన్సీ స్టోర్లో అయితే కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ అయితే చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ పక్కనే వచ్చేసి మనకు మసాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కుకింగ్కి సంబంధించిన మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అని చెప్పేసి అన్నారనమాట. ఏంటంటే మనం షాజీరా, జీలకర్ర, ఆవాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, జాపత్రి, ఇంకా హోల్ గరం మసాలా స్పైసెస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కొంచెం ముందుకు పక్కన వస్తే మళ్ళీ ఇవే మనకు లేడీస్ ఐటమ్స్. చాలా బాగున్నాయి ఐటమ్స్. కాకపోతే ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. అదే నాకు నచ్చలేదు. సో నేనైతే ఏమీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. మనం ఏంటంటే యాక్చువల్గా నార్మల్గా అంటే ఎగ్జిబిషన్స్ అవి పెడుతూ ఉన్నప్పుడు
కొంచెం రీజనబుల్ ప్రైస్లో తక్కువ కాస్ట్కి వస్తే ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు చాలా పెట్టేస్తున్నారు. బుట్టలు నాకు నార్మల్గా ఇయర్ రింగ్స్ బుట్టలు అంటే చాలా ఇష్టము. శారీస్ మీదకి చాలా బాగుంటాయి కదా ఇవన్నీ. సో వీటి ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ చెప్తున్నారు. అది నాకు నచ్చలేదు. మనకు నార్మల్గా బయట వచ్చేసి 150 అలా వచ్చేస్తాయి. ఇక్కడైతే చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట. సో అందుకని నేను తీసుకోవాలని అయితే ఏం ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో జనరల్గా చూశాను, కాస్ట్ అడిగాను, బట్ నాకు సెట్ అవ్వలేదు, నేను తీసుకోలేదు. ఓకే, అక్కడ నుంచి అయితే ఇంకొంచెం లోపలికి వచ్చాక ఇదేంటో మరి నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. అది చూసుకున్నాక పక్కన బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, నేనైతే ప్రైస్ అవేమీ అడగలేదు, జస్ట్ చూసుకుంటూ అలా వెళ్ళిపోయాను అనమాట. ఇవి సంథింగ్ ఏదో బ్యాంగిల్స్ అంటారు, పేరైతే నాకు యాక్చువల్గా తెలియదు. పక్కనే వచ్చేసి ప్లే జోన్ ఉంది పిల్లలకి. మా దేవాంశ్ గారు ఉంటే ఆ టంప్లైన్ మీదకి ఎక్కి ఇక దూకుతూనే ఉండేవాడు. వాడైతే లేడు కదా, అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు కదా. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి, ఇంకా వీళ్ళంతా ఫిక్స్ అయి ఉంటారు కదా, ఒకటే రేటుకి పెట్టిన వాళ్ళందరూ ఒకటే ప్రైస్ అయితే ఫిక్స్ చేసుకొని ఉంటారు కదా అని చెప్పి నేను మళ్ళీ అయితే అడగలేదు. సో ఇవన్నీ చూసుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది మెయిన్ లోపల సైడ్ అనమాట. ఇది బయట మొత్తం ప్లే ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి బయట. సో ఇక్కడ లోపల స్టాల్స్ అయితే స్టార్ట్ అయినాయి. శారీస్ అయితే చెప్తున్నాను, చాలా చాలా బాగున్నాయి. శారీస్ అయితే సూపర్గా అనిపించాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ శారీస్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలి అన్నంత ఇంట్రెస్ట్ అయితే రాలేదు. ఈసారి వెరైటీగా షాపింగ్ నేను చేయలేదు, మా హస్బెండ్ అయితే చేశారు. ఏం చేశారనేది అయితే ముందు వీడియోలో అయితే చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసేయండి. చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఎవరైనా మణికొండ ఆ ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారి మనకు మణికొండ పైప్ లైన్ రోడ్లో సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఈ ఎగ్జిబిషన్ కమ్మేళ అయితే పెట్టారు. వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నెక్ సెట్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట, ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే ప్రైస్ అయితే అసలు అడగదలుచుకోలేదు, ఎందుకంటే వీళ్ళు ఎలాగో ఎక్కువే చెప్తారు కాబట్టి. సో వచ్చాము కాబట్టి చూసుకొని ఒక రౌండ్ వేసుకొని ఒక వీడియో అయితే చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా, మీకు చూపిద్దాం అన్నట్టుగా అయితే నేను మొత్తం చూపించేస్తున్నాను, చూసేయండి. సో కాకపోతే ప్రైస్ ఎక్కువ అనే కానీ మనమైతే ఇవి నార్మల్గా శారీస్ మీదకి వాటికి అయితే చాలా బాగుంటాయి. ఇవి నెక్ సెట్స్ మేకప్ వేసుకొని ఫుల్గా రెడీ అవుతాం కదా, అప్పుడైతే సూపర్గా అనిపిస్తాయి. సో ఫుల్గా అయితే నాకు శారీస్ అయితే చాలా బాగా నచ్చేసాయి. ఇక్కడ స్టాల్స్లో చాలా చేనేత కదా, అసలు చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ ఉన్నాయి, డ్రెస్సులు కూడా బాగానే ఉన్నాయి. డ్రెస్సెస్ ఇంకా శారీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా చాలా బాగున్నాయి అనమాట. ఈ శారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో శారీ అయితే సూపర్గా ఉంది చూడ్డానికి. ఈ మధ్య ట్రెండింగ్లో ఒక శారీ ఉంది, ఆ టైప్ ఆఫ్ శారీ అనమాట. చీరలు అయితే చాలా బాగున్నాయి, నైటీలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, కిడ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా బాగున్నాయి, చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా. చీరలు అయితే కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి. ఇవైతే ఏంటో తెలీదు, నేను అడగలేదు కూడా. ఇక్కడ కొన్ని శారీస్ కూడా ఉన్నాయి. ఇంకా బెడ్షీట్స్ జెంట్స్కి కూడా ఉన్నాయి, లేడీస్తో పాటు జెంట్స్కి కూడా షర్ట్స్, కుర్తా పైజామాస్ అలాంటివన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇంకొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ ఇక్కడ శారీస్ అండి. ఇక్కడైతే ఒక శారీ నాకు చాలా నచ్చింది, 1500 అన్నారు. నచ్చిందని అడిగాను ప్రైస్. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, సూపర్గా. అసలు క్లాత్ ఏంటో కూడా తెలియదు నాకు క్లియర్గా, కానీ చాలా బాగుంది ఆ శారీ మాత్రం. అదిగో ఆయన చూపిస్తున్నారు కదా, ఆ చీర అయితే చాలా బాగా నచ్చింది. 1500 పైనే అన్నారు, నచ్చింది కానీ బట్ 1500 అనేసరికి నేను డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయాను పక్కకి. సో అది వేరే విషయం. ఓకే, చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇంకొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్స్. సో ఇక్కడ నెక్స్ట్ జెంట్స్కి సంబంధించిన షర్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట స్టాల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ సెట్స్ అన్నీ ముత్యాల ఏమంటారు వీటిని, పూసల దండలు. ఇప్పుడు ఎక్కువ ఇవి సింపుల్గా అయితే మనం ఏ కలర్ మీదకైనా మనం సెట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఏ కలర్ శారీ అయినా సరే మనం ఆ కలర్ ముత్యాల హారాలు అయితే వేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అన్ని డ్రెస్సెస్, శారీస్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకి ఇటు వచ్చేస్తే
మొత్తం అవే ఉన్నాయి. శారీస్, డ్రెస్సెస్, జెంట్స్కి, లేడీస్కి, బెడ్షీట్స్, టవల్స్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాం ముందుకు వెళ్ళాక. బాగున్నాయి కదా. హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా. సో హ్యాండ్ బ్యాగ్స్, జెంట్స్కి సంబంధించిన బెల్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసాక ఇంకా మా వారైతే ఇక్కడ ఫిక్స్ అయిపోయారనమాట. ఇది ఫుడ్ జోన్ కూడా ఉంది. హోమ్ మేడ్ ఐటమ్స్, స్నాక్స్ తినేవి, స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మా పిల్లలు అయితే ఎలాగో లేరు కాబట్టి మేమైతే ఇవి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. సో డ్రెస్సెస్, ఇవన్నీ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. క్లాత్స్ అనమాట, మెటీరియల్స్ క్లాత్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇక్కడ నుంచి ముందుకు వచ్చాక మాత్రం మా వారైతే ఈసారి ఎందుకో ఆయనకైతే షాపింగ్ చేయాలనిపించింది అనుకుంటా. ఆయన షాపింగ్లో మునిగిపోయారు. నేనేం తీసుకోలేదని చెప్పాను కదా. ఈసారి అయితే మా వారు 2 షర్ట్స్ అయితే తీసుకున్నారు. సో షర్ట్స్ తీసుకున్న తర్వాత మేము వచ్చేసి టవల్స్ తీసుకున్నాము. టర్కీ టవల్స్ అయితే 300కి ఒక టర్కీ టవల్ అనమాట. ఒక 4 అయితే తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి. సో టవల్స్ అయితే తీసుకున్నాము. నాప్కిన్స్ కొన్ని తీసుకున్నాము. మా వారికి షర్ట్స్ తీసుకున్నాము. ఇంకా నేను స్టార్టింగ్లో కొన్ని చూపించిన ఫుడ్ మసాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అన్నీ చూసుకున్నాక బయటికి వచ్చాము. బయటికి వచ్చే ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ప్లే జోన్ ఉంది. సో ఇదంతా ఒక వ్యూ చూసేసాక అయితే మేము రిటర్న్ టు హోమ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా వాళ్ళు లేడు కదా, టంప్లిన్ ఫ్రీగా ఉంది. వాడు ఉండుంటే ఇక్కడే ఉండేవాడు. సో వాడికి టంప్లిన్ అంటే చాలా చాలా ఇష్టం. అసలు లోపలికి కూడా వచ్చేవాడు కాదు, ఇక్కడే ఫిక్స్ అయిపోయేవాడు. సో ఇదనమాట ఈరోజు వీడియో. బయటకు వచ్చాం కదా, ఒక్కసారి అయితే పిల్లలు ఎంత ఆడుకుంటున్నారు మంచిగా అని ఇటైతే వచ్చి చూసాము. ఇలా వాటర్ లాగా పెట్టేసి పూల్ లాగా సెట్ చేశారు. చాలా బాగుంది కదా. లోపల పిల్లలు అయితే చూడండి ఆ రోల్లో ఉండేసి ఆడుతున్నారనమాట. వాళ్ళు ఎటు పడితే అటు తిరుగుతుంది అది. సో ఇదనమాట ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి ఛానల్ని అయితే వెళ్ళి. నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను. అంతవరకు బాయ్.